ఏండో ఎండలు మండిపోయి ఏరు పొంగిపోయి ఎర్రనీళ్ళు గోదావరిలో కిలకిలమంటూ ఉరకలేస్తుంటే మన కోనసీమ జనాలు ఏమంటారో తెలుసా అండి? బాబోయ్ వర్షాలు పడుతున్నాయని కాదండి, అబ్బోయ్ పండుగ వచ్చేసింది గోదావరిలో పొలిసేది ఈదేస్తుందని కేరింతలు కొడతారండి. అసలు సముద్రంలో ఏ మూలో తిరిగి ఆ సాదాసీదా విలసముడికి ఏమైందో ఏటో కానీ మన గోదావరి ఎర్రనీళ్ళ వసం తగలగానే దానికి ఒంట్లో ఏటో అయిపోయి సముద్రం వదిలేసి ప్రవాహానికి ఎదురీది ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగించుకుని రాజమండ్రి చేరేసరికి రాజాలంటే పులసాయి కూర్చుంటుందండి. సముద్రంలో ఉన్నప్పుడు 100 రూపాయలకి డిస్కౌంట్ ఇచ్చినా ఎవడో కొనని చేప మన గోదావరి ఎర్రమట్టి నీళ్లు తాకగానే కోహినూరు వజ్రం అయిపోద్దండి బాబు. ఇక ఆ నది ఒడ్డున పులస వచ్చి వలలో పడిందో లేదో అక్కడ మొదలవుతుందండి అసలైన నాటకం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళని ఆ నది ఒడ్డున వేలం పాట పాడుతుంటే పక్కూరి పెద్ద కాపు గారు జేబులు తడుముకుని ఇంటికి ఫోన్ చేసి, ఏమై నీ మెడలో ఉన్న తాకటి సరంజం అంతా బయటికి తీ, ఇక్కడ పెద్ద పులస దొరికింది అంటాడండి. పుస్తులమ్మైనా పులస తినాలని ఏ తెంగరోడు అన్నాడో కానీ దాన్ని నిజం చేయడానికి జనాలు ఆస్తులు అమ్మేస్తలా ఉన్నారండి బాబు. ఆ చేప రేటు చూస్తే గుండెల్లో రైలు పరిగెడతాయి. కానీ ఆ కూర వండితే పక్కింటి సూరిబాబు వచ్చి మూతి తిప్పుకుంటూ, ఏమండి కాస్త పులుసుంటే ఏంటి అని చేపు పట్టుకుని దేవురిస్తాడండి. ఇక ఈ పులుసు తెచ్చిన వెంటనే కొమ్మ మీద కాకిలా పడి గబగబా వండేసి ఆ రోజే తిన్నారో మిమ్మల్ని గోదావరి తీరంలో ఉన్న జనాలు ఎవరు మనిషిగా ఒప్పుకోరండి. పులస అంటే ఆషామాషి వ్యవహారం కాదండి, దానికి ఒక ప్రోటోకాల్ ఉంది, ఒక పద్ధతి ఉంది. సాయంత్రం వేళ నిదానంగా నాటు మట్టి దాకా తీయాలి, పచ్చిమిర్చి తోడేయాలి, చింతపండు పులుసులో పచ్చి మామిడికాయ ముక్కలేసి మంట సన్నగా పెట్టి గుమగుమలాడేలా వండాలి. వండేసి అలా పక్కన పడేసి రాత్రంతా నరాలన్నీ కంట్రోల్ చేసుకుని ఆ దాక వైపు చూడకుండా పడుకోవాలి. మరుసటి రోజు ఉదయం ఆ దాక మూత తీస్తే ఉంటుందండి, ఆ వాసనకి వీధిలోని జనాలంతా మూతి తిప్పుకుంటూ ఊగిపోవాల్సిందే. దీన్నే మన వాళ్ళు ప్రేమగా చద్దిపులుసు అంటారండి. ఆ ముక్క నోట్లో పడితే అమృతం తాగిన అమరావతి దేవతలు కూడా కులుకుని ఆడవలసిందే. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉందండోయ్. ఆ ముక్క ఎంత కమ్మగా ఉంటుందో అందులో ఉండే ఆ సన్నని ఈని ముళ్ళు అంత కోట వేస్తాయండి. ఏ కాస్త అచ్చు సాంతో పెద్ద పెద్ద ముక్కలు గబగబా నోట్లో తోసేశారో రుచి దేవుడెరుగు. గొంతులో ముళ్ళు చిక్కుకొని అర్ధరాత్రి ఎమర్జెన్సీ వారికి పరిగెత్తాల్సి వస్తుంది. అందుకే అంటారండి, పులస తినడం అంటే ఏదో ఆట కాదండి, అదొక వీరతాడేసే వేట. ఒమేగా 3 గట్రా వచ్చి గుండె బాగుంటుందో లేదో కానీ నిదానంగా ముళ్ళు ఏరుకుని తిన్నాడే అసలైన గోదావరి నాయకుడు. ఏటండి నేను చెప్పేది నిజమే కదండి? ఇక సొత్తారేంటి, ఎర్రనీళ్ళు వచ్చేస్తున్నాయి, పులస పడిపోతుంది, జేబులో 10,000 పట్టుకుని బయలుదేరండి మరి.